మనము ఎలా ఉండాలంటే ఆయన చెప్పినట్లుగా మనము దుష్టులతో ఉండకూడదని, పాపులతో చేరకూడదని, అపహాసకుల దగ్గరికి మనం వెళ్ళకూడదని, కానీ దేవుని మాటకు విధేయత చూపిస్తూ దివారాత్రము ఆయన యొక్క మాటలు ధ్యానిస్తూ ఆనందించేవారముగా ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఏదో పేరుకు మాత్రమే మనం బైబిల్ చదివేవారంగా కాకుండా వాటిలో ఉన్న అర్థాన్ని గ్రహించి ఆలోచన చేసి మనం అర్థం చేసుకున్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు చాలా మంచి విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ఆసక్తి చూపాలి. కాబట్టి పాపులమైన మన ఎడల, పాపులంగా జీవిస్తున్న మన ఎడల ఆయన తన ప్రేమను చూపించి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు అనగా ఆయన విధేయత చూపించారు. మనం కూడా ఈ యొక్క కీర్తన పుస్తకం అంతా చదువుతూ ఉన్నప్పుడు దేవునికి మనం ఎలా విధేయత చూపించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన మాటలను మనం గైకొనాలని, జాగ్రత్తగా ఆయన్ని వెతకాలని, ఆయన మార్గంలో జీవించాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము నమ్మకత్వంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నానని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన మనలో నుంచి నమ్మకత్వాన్ని ఆయన ఆశపడుతూ ఉన్నారు. మన నుంచి ఆయన ఏమి కోరుకుంటూ ఉన్నారని మనం నమ్మకంగా జీవించాలని, అలానే ఆయన మాటలకు విధేయత చూపించాలని ఆయన కోరుతూ ఉన్నారు. కృతజ్ఞత కలిగి జీవించాలని ఆయన కోరుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మనము ఆయనను ఆశ్రయించేవారుగా ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి.